గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం, బడ్జెట్ కూర్పు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్ భేటీలు, జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్, హరీష్, రాష్ట్ర నేతలు. ప్రాజెక్టుల అప్పగింత ప్రమాదకరమన్న ఎంపీలు, బోర్డుకు అప్పగించలేదంటూ ప్రభుత్వం వివరణ. దామగుండంపై శ్వేతపత్రం విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణవేత్తల డిమాండ్. వైజాగ్ టెస్టులో యశస్వి క్లాసిక్ ఇన్నింగ్స్, 179 రన్స్తో టీమిండియాను ఆదుకున్న జైష్వాల్. రేపు మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలోని 6వ అంతస్తులో ఉంటుందని సిఎస్ శాంతికుమారి వివిధ ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చారు. బడ్జెట్ పద్దుకు ఆమోదం, సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. గవర్నర్ ప్రసంగంతో సభను ప్రారంభించి 9న ధన్యవాద తీర్మానంపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపింది. 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒకరోజు గడువు ఇచ్చి 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని, బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. గత కేసీఆర్ సర్కార్ పంట పెట్టుబడి సాయం అమలు చేసిన తీరుపై కేంద్రం ఆసక్తి చూపుతుంది. పీఎంకేఎస్వైతో రైతు బంధు అనుసంధాన నేపథ్యంలో ఈ పథకం అమలుపై కేంద్ర వ్యవసాయ శాఖకు సమగ్రమైన ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైతు భరోసాగా కాకుండా రైతు బంధు పేరుతోనే ఈ ప్రజెంటేషన్ ఉండబోతున్నదని సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ రైతు బంధు పథకం ఒకనాడు అప్పులతో ఉరికొయ్యలకు వేలాడుతున్న అన్నదాతల జీవితాల్లో కేసీఆర్ సర్కార్ చేపట్టిన పంట పెట్టుబడి సాయం వెలుగులు నింపింది. అలాంటి అద్భుతమైన రైతు బంధు పథకం మరోసారి దేశానికి ఆదర్శవంతమని రుజువు చేసుకోబోతున్నది. ఈ ప్రయోగాత్మక ప్రతిష్టాత్మక రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి త్వరలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అటు 65 లక్షల మంది తెలంగాణ రైతుల ఖాతాల్లో ఒకేసారి డబ్బులు జమ చేసి స్కీమ్ను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతుంది. దీంతో పంట పెట్టుబడి సాయం పథకం అమలు తీరుపై వ్యవసాయ శాఖ ఒక సమగ్రమైన ప్రజెంటేషన్ను తయారు చేస్తుంది. అంతా సిద్ధమైతే వచ్చే వారం ఢిల్లీలో ఆ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా కార్యక్రమంగా కాకుండా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పేరుతోనే ఈ ప్రజెంటేషన్ ఉండబోతున్నట్లు అధికార వర్గాల సమాచారం. భవిష్యత్తులో ఈ పథకం అమలు కోసం నిధుల సమస్య తలెత్తకుండా రైతు బంధును ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనతో అనుసంధానం చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. అలాంటి అద్భుతమైన స్కీమ్లలో రైతు బంధు పథకం ఒకటి. రైతుల క్షేమాన్ని కాంక్షించి 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం ప్రవేశపెట్టారు. పంట పెట్టుబడి కింద ప్రతి సీజన్లో ఎకరాకు 5,000 చొప్పున నిబద్ధతగా రైతులకు చెల్లించారు. మొత్తం 12 విడతల్లో 75,000 కోట్లను సీజన్కు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో గత ప్రభుత్వం నేరుగా జమ చేసింది. ఈ పథకం దేశంలో సంచలనం సృష్టించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దీంతో ఈ జైంజాటిక్ ప్రోగ్రాం అమలైన తీరును తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది. రైతు బంధు పథకాన్ని సమగ్రంగా వివరిస్తూ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. ఇక ఎన్నికల సమయంలో రైతు బంధు సాయాన్ని ఎకరాకు ఏటా 10,000 నుంచి 15,000కు పెంచుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
అయితే పథకం అమలుకు నిధుల కొరత ఉందని చెబుతోంది. దీంతో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైపు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అందించే పంట సాయం మొత్తంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా 60%, మిగిలిన 40% రాష్ట్రం చెల్లించే విధంగా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయనుంది. తద్వారా ఆర్థిక భారాన్ని దించుకోవాలనే యోచనలో ఉంది. రైతు బంధు పథకాన్ని PMKSYతో అనుసంధానం చేయడం ద్వారా ఇంతకు ముందు 2 ప్రభుత్వాల నుంచి రైతులు లబ్ధి పొందే ప్రక్రియకు బ్రేక్ పడనుంది. ఇక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా రాజీ లేకుండా అమలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందకున్నా స్వావలంబనతో స్కీమ్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించారు. కానీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం రైతు బంధు అమల్లో జాప్యం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. లబ్ధి పొందే రైతుల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయి. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రైతు బంధు పథకం అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన సాఫ్ట్ నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ తమ ఖాతాలో వేసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వేరే వాళ్ళ క్రెడిట్ను కొట్టేయడం ఇది తొలిసారి కాదని, అలాగే చివరిసారి కూడా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6,956 సాఫ్ట్ నర్స్ పోస్టులు, 15,750 పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిందని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ రావడం వల్ల వాటి ఫలితాలు ఇవ్వలేకపోయామని తెలిపారు. వీటిపై నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుమాలిన విషయమని, కాంగ్రెస్ క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని తేల్చి చెప్పారు. 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న స్పందించారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించారా అని నిలదీశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని రేవంత్ రెడ్డి చేసిన హామీలపై మాట్లాడడంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వైఖరి చూస్తుంటే 6 గ్యారంటీలపై చేతులెత్తేసినట్లు కనిపిస్తోందన్నారు. కేంద్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమన్నారు కేటీఆర్. 6 గ్యారంటీలు, మా 420 హామీలు మేమిచ్చినాయన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది.
ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు ఇవాళ కాంగ్రెస్ అమ్మడ. మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా ఎంతగా సమర్థించుకున్నా నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముందు మాత్రం అప్పగింతను సమ్మతించినట్లు వాస్తవం. విద్యుత్ ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రమే తమకు అభ్యంతరం ఉందంటూ చేతులు దులిపేసుకుంది. దీంతో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకారం తెలిపినట్టయింది. విద్యుత్ ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్ లో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. నాగార్జున సాగర్ డ్యాం ఉదంతంపై జనవరి 17న ఇరు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో కేఆర్ఎంబీ గురువారం సమావేశం నిర్వహించింది. అందులో శ్రీశైలం, నాగార్జున సాగర్లకు సంబంధించి 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు కేఆర్ఎంబీ మినిట్స్ లో నమోదు చేసి శుక్రవారం విడుదల చేసింది. ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఆ లేఖను బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ కు సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఈఎన్సీ అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లయితే తాము సైతం తమ పరిధిలోని ప్రాజెక్టులను అప్పగిస్తామని ఏపీ ఈఎన్సీ వెల్లడించింది. కేఆర్ఎంబీకి అప్పగించాల్సిన 15 అవుట్లెట్లలో విద్యుత్ ప్రాజెక్టుల అవుట్లెట్స్ అప్పగింతకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జెన్కో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఈఎన్సీ వెల్లడించింది. ప్రాజెక్టులు బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం ఇరు రాష్ట్రాలు సమాన నిష్పత్తిలో ఉద్యోగులను కేటాయించాలి. వారి జీతభత్యాలను ఆయా రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంటుంది. 15 అవుట్లెట్స్ పై ఎంతమంది ఉద్యోగులు అవసరమవుతారనే దానిపై ఇరు రాష్ట్రాలు ఖచ్చితమైన అంచనా వేసి ఆ వివరాలను వారం రోజుల్లో బోర్డుకు అందజేయాలి. అవుట్లెట్లన్నీ కేఆర్ఎంబీ నియంత్రణలోనే ఉంటాయి. వాటి మెయింటెనెన్స్ పనులు ప్రస్తుతం మాదిరిగానే ఆయా రాష్ట్రాలే నిర్వహించాల్సి ఉంటుంది. నీటి వాటాల కేటాయింపు, విడుదల, నియంత్రణ, పర్యవేక్షణ పూర్తి బాధ్యత 3 కమిటీదే. 15 అవుట్లెట్లలో బోర్డు పరిధిలో నిర్వహించేందుకు ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం. ఇరు రాష్ట్రాలు నిధులను క్రమం తప్పకుండా విడుదల చేయాలి. అందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను రూపొందించాలి. కేఆర్ఎంబీ అనుమతి ఉంటేనే ఇరు రాష్ట్రాల అధికారులను డ్యాం సైట్ పైకి, ఇతర మెయింటెనెన్స్ పనుల నిర్వహణకు నాగార్జున సాగర్ డ్యాం పై ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలు అనుమతిస్తాయి. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ సర్కార్ గందరగోళానికి గురవుతూ ప్రజలను పిచ్చోలం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రాజెక్టులను అప్పగించలేదని ఇప్పటికే వితండవాదం చేస్తుంది. మళ్లీ అదే నోటితో ప్రాజెక్టుల నిర్వహణ అంతా కేఆర్ఎంబీనే చూసుకుంటుందని చెబుతుంది. బోర్డు కనిసన్నలోనే నీటి విడుదల, నిర్వహణ ఉంటుందంటే ఇక్కడ ఎవరి ఆజమాయిషి ఉన్నట్లు కాంగ్రెస్ నేతలకు తెలియకపోవచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించింది. ప్రాజెక్టులను అప్పగించినా అప్పగించలేదంటూ వితండవాదం చేస్తోంది. జనవరి 17న కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులతో పాటు మొత్తంగా 15 అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. అందుకు ఏపీతో పాటు తెలంగాణ సైతం అంగీకారం తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై తదుపరి చర్యల కోసం ఈ నెల 1న జరిగిన సమావేశంలోనూ ప్రాజెక్టుల అప్పగింతకు రేవంత్ సర్కార్ అంగీకారం తెలిపింది.
ఇకపై ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం బోర్డు పర్యవేక్షణలోనే ఉంటుందని మీడియా సాక్షిగా రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ చెప్పడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంది. అయితే ప్రాజెక్టుల అప్పగింతలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళపడుతూ రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని శుక్రవారం ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. కానీ పరోక్షంగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్నట్టుగా ఒప్పుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అంగీకరించలేదు కానీ బోర్డు పర్యవేక్షణలోనే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. గత నెల 17న తెలంగాణ వాదనను మినిట్స్ లో తప్పుగా రికార్డ్ చేశారని, ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాశామన్నారు. అదేవిధంగా ట్రిబ్యునల్ అవార్డు ఖరారయ్యేంత వరకు ఇరు రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకోవడం, క్యారీ ఓవర్ స్టోరేజీ, పోతిరెడ్డిపాడు వద్ద ఏపీని 34 టీఎంసీలకే పరిమితం చేయడం, ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ధారణ తదితర అంశాలపై తేల్చే వరకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బోర్డుకు అందజేశామని వివరించారు. అయితే మళ్లీ విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగతా 10 ప్రాజెక్టుల అవుట్లెట్ల నిర్వహణ బాధ్యతను కూడా పూర్తిగా కేఆర్ఎంబీనే చూసుకుంటుందని చెప్పారు. సాగర్ డ్యాంపై ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలు సైతం బోర్డు కంట్రోల్లోనే ఉంటాయని తెలిపారు. సూటిగా చెప్పాలంటే బోర్డునే ప్రాజెక్టుల అవుట్లెట్లను పర్యవేక్షిస్తుందని పరోక్షంగానే తెలిపారు. గతంలో మాదిరిగా 3 మెన్ కమిటీనే నీటి విడుదల కమిటీ పర్యవేక్షణలోనే వాటాల నిర్ధారణ జరుగుతుందని మురళీధర్ చెప్పారు. అందుకు ఇరు రాష్ట్రాల నుంచి అధికారులను డిప్యూట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులు సైతం బోర్డు పరిధిలోనే కొనసాగుతారని, జీతభత్యాలు తదితర సాంకేతిక అంశాలు ఇంకా ఫైనల్ కావాల్సి ఉంటుందన్నారు. కేఆర్ఎంబీ ఆపరేట్ చేస్తుంది, తెలంగాణ మనిషి ఉంటాడు, ఏపీ మనిషి కూడా ఫ్రీ టు కమ్. సిమిలర్లీ ఏపీ అవుట్లెట్స్ కూడా తెలంగాణ మనిషి ప్రజెన్స్ ఉంటుంది, వాళ్ళ మనిషి ఉంటాడు, కేఆర్ఎంబీ మనిషి ప్రజెంట్ చేస్తాడు. దట్ ఈస్ ది ఓన్లీ కండిషన్. Only with that it can go forward. Otherwise there is no question of handing over or taking over. అనుకుంటున్న అప్పగించిన ఏదైతే అనుకున్నామో 9-15లో అన్ని ఆ విధంగా అయితే జరుగుతుంది. అంతేగాని దాన్ని ఈ అవుట్లెట్స్ అప్పచెప్తాము, ఇది హ్యాండ్ ఓవర్ అయింది, టేకన్ ఓవర్ అయింది అనేది ఏదీ లేదు. కేఆర్ఎంబీ పరిచయం అప్పగింత దేనికి అవుతుంది, ఫిజికల్లీ అప్పగింత ఏం లేదు. వాళ్ళంతా డిసిషన్ తీసుకున్నాక కేఆర్ఎంబీ రెస్పాన్సిబిలిటీ 3 మెన్ కమిటీ నిర్ణయాల ప్రకారం దాన్ని ఆపరేట్ చేయాల్సింది ఒకవేళ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కేఆర్ఎంబీ ఓన్లీ. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలతో కూడిన 3 మెన్ కమిటీనే తాగు, సాగునీటి అవసరాలకు సంబంధించి నీటి విడుదలకు ఉత్తర్వులను జారీ చేస్తున్నది. ఇరు రాష్ట్రాల నుంచి ఇండెంట్లను తీసుకుని ఈ 2 రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న జలాలను 66:34 నిష్పత్తిలో కేటాయిస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ కంట్రోల్ ఏపీకి, నాగార్జున సాగర్ రిజర్వాయర్ కంట్రోల్ తెలంగాణ పరిధిలో ఉంది. ఆయా రాష్ట్రాల అధికారులే 3 మెన్ కమిటీ కేటాయింపుల మేరకు అవుట్లెట్లకు జలాలను విడుదల చేస్తూ వస్తున్నారు. నిర్ణీత కోటా మేరకు జలాలను విడుదల చేస్తున్నారో లేదోనని ఇరు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ గంటకు అవుట్లెట్లను పరిశీలించి ఆ వివరాలను బోర్డుకు నివేదిస్తుంది. ఇప్పుడు కూడా అదే విధానానికి అంగీకరించామని మురళీధర్ తెలిపినా అక్కడే అసలు మెలిక ఉన్నది. ప్రస్తుతం సాగర్ డ్యాం కుడి కాల్వను ఏపీ ఆక్రమించింది, ఎడమ కాల్వ కూడా ఆ రాష్ట్ర పరిధిలోనే ఉన్నది. అయితే డ్యాం పైన ఉన్న సిఆర్పీఎఫ్ బలగాల భద్రత ఏర్పాటు చేయగా బోర్డు అనుమతి లేనిదే ఎవరిని అనుమతించొద్దని కేంద్ర జలశక్తి శాఖ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాస్తవంగా సాగర్ డ్యాం పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయింది. అయితే ప్రాజెక్టును తిరిగి స్వాధీనం చేసుకోవాల్సింది పోయి బోర్డు ఆధీనంలోనే ప్రాజెక్టు నిర్వహణకు తెలంగాణ అంగీకరించింది. ప్రాజెక్టులను అప్పగించలేదంటూనే మళ్లీ బోర్డే నిర్వహణ చేస్తదని మురళీధర్ చెప్పడం గమనార్హం. ఇప్పటి వరకు రిజర్వాయర్లు, అవుట్లెట్లపై ఉన్న అధికారులు ఆయా రాష్ట్రాల అజమాయిష్లోనే ఉండగా ప్రస్తుతం వారిని బోర్డుకు అప్పగించాల్సి ఉంది. అంటే బోర్డుకు ప్రాజెక్టుల అవుట్లెట్లను పూర్తిగా అప్పగించినట్లే. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా ఉండేందుకేనని మురళీధర్ సమర్థించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నాటికి కృష్ణా జలాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి ట్రిబ్యునల్ కేటాయింపులు లేవు. ఆయా ప్రాజెక్టుల వినియోగ సామర్థ్యం మేరకు 66:34 నిష్పత్తిలో 2 రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలని ఏడాది కాల పరిమితితో 2015లో తాత్కాలిక ఒప్పందాన్ని చేసుకున్నాయి.
ఆ ఒప్పందాన్నే ఇప్పటి వరకు పొడిగిస్తూ వచ్చారు. అయితే తాత్కాలిక ఒప్పందానికి ఎంతమాత్రం అంగీకరించబోమని 2021-22 నీటి సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయ్యే వరకు కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఎపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని కూడా కోరింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గతంలో మాదిరిగానే నీటి కోటాలను వాడుకునేందుకు అంగీకరించామని మురళీధర్ చెప్పడం ఎందుకు నిదర్శనం? ఇలా తెలంగాణ సగం నీటి వాటా హక్కు డిమాండ్ను పాతరవేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందని మురళీధర్ చెప్పడం కొసమెరుపు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 34 టీఎంసీలకు పరిమితం చేసే అంశాన్ని కూడా బోర్డు చూస్తుందని చెప్పారు. ఓవైపు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదంటూనే మరోవైపు అజమాయిషి మొత్తం బోర్డుదేనడం, రేవంత్ సర్కార్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.